రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ రివ్యూ. సినిమా నాకు నచ్చిందా లేదా అంటే నచ్చలేదండి. అంటే ఈ సినిమా హీరో వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ గారు. ప్రీవియస్ మూవీ లవ్ టుడే అనేది నాకు ఇష్టం. లైక్ నేను బాగా చూసి కనెక్ట్ అయిన మూవీ, ఎందుకు మంచిగా అనిపించింది నాకు. అండ్ ఆ కాన్సెప్ట్ బాగుంటుంది అండ్ యూనో ఇట్స్ అ గుడ్ మూవీ ఓవరాల్. సో నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చాను సినిమాకి. అండ్ ట్రైలర్ కూడా నాకు నచ్చింది. సో మార్నింగ్ 10 o'clockకి పరిగెత్తుకుంటూ వచ్చాను, చూశాను. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే దిస్ మూవీ డిసప్పాయింటెడ్ మీ అండి. ఎందుకు అంటే విల్ టాక్ అబౌట్ ఇట్. వెయిట్ టిల్ ద ఎండ్ ఫర్ ద మీమ్ ఆఫ్ ద మూవీ. మన వర్షన్లో నాకేమనిపించింది అని నేను మీమ్లో చెప్తాను అట్ ద ఎండ్, అది చూడండి. సో కమింగ్ టు ద పాయింట్ అండి, పాజిటివ్స్ ఆఫ్ దిస్ మూవీ నాకు ఏది పాజిటివ్ అనిపించింది, ఏది నెగిటివ్ అనిపించింది మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి డైరెక్టర్ ఇద్దాం అనుకున్న మెసేజ్ అండి. సో కరెంట్ జనరేషన్కి వాట్ ఎవర్ ద మెసేజ్ దాట్ దే వాంటెడ్ టు గివ్, అది బాగుంది. వాళ్ళు ఇద్దాం అనుకున్న మెసేజ్ బాగుంది. నేను మళ్ళీ చెప్తాను, ఇట్స్ ప్రాపర్ నాన్ స్పాయిలర్ రివ్యూ. సో నేనైతే ఏం చెప్పాను. బట్ సో పాజిటివ్ ఈజ్ దాట్ వాళ్ళు ఇద్దాం అనుకున్న మెసేజ్ ఇట్స్ గుడ్, బాగుంది. నెంబర్ 1. నెంబర్ 2 క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ ఐ లైక్డ్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దే మెయింటైన్ సంథింగ్ అండ్ క్లైమాక్స్లో దే గేవ్ యూనో జస్టిస్ ఫర్ దాట్. అది నాకు మంచిగా అనిపించింది. సో దీస్ 2 ఆర్ ద పాజిటివ్స్. అండ్ స్పెషల్ మెన్షన్ టు హీరోస్ ఫాదర్ క్యారెక్టర్ అండి. ఫాదర్ క్యారెక్టర్ అండ్ పేరెంట్స్, బేసికలీ పేరెంట్స్ అండ్ ఫాదర్ ఈజ్ లైక్ ఇంకా బాగుంది. సో హీరోస్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసింది ఖైదీ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ వేసారే తనండి. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో స్పెషల్ మెన్షన్ టు హిమ్, చాలా బాగా చేశారు. హిస్ క్యారెక్టర్ హ్యాస్ దట్ యూనో పొటెన్షియల్ అని అండ్ హీ ప్రూవ్డ్ ఇట్ రియలీ వెల్. సో బాగుంది. సో 3 పాజిటివ్స్. నెంబర్ 1 ఇద్దాం అనుకున్న మెసేజ్, వాట్ ఆర్ ద మెసేజ్ దట్ దే వాంటెడ్ టు గివ్, బాగుంది. ప్రజెంట్ జనరేషన్ కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 క్లైమాక్స్. నెంబర్ 3 ఈజ్ హీరో రంగనాథన్ అండ్ హిస్ ఫాదర్, బేసికలీ వీళ్ళ యాక్టింగ్, ఫాదర్ అండ్ పేరెంట్స్ బేసికలీ. సో దీస్ 3 అండి పాజిటివ్స్. కమింగ్ టు నెగిటివ్స్ అండి, ఆ మెసేజ్ ఇవ్వడానికి వీళ్ళు రాసుకున్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో అదే బోరింగ్ అండి. అది నాకు నచ్చలేదు అసలు. సో ఇప్పుడు ఆ మెసేజ్ ఇవ్వాలి కాబట్టి దీని చుట్టూ నేను స్టోరీ ఏం రాసుకోవాలి, ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, హౌ షుడ్ ఐ కన్వే టు ఆడియన్స్ అనే మేజర్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఇట్స్ బోరింగ్ అండి. ఐ మీన్ ఐ డెంట్ లైక్ ఇట్ స్పెసిఫికలీ. హౌ దే ఎగ్జిక్యూటెడ్ ద మూవీ ఇస్ నాట్ సంథింగ్ విచ్ అట్రాక్టెడ్ మీ. నాకు మంచిగా అనిపించలేదు. నెంబర్ 1. అండ్ ఆ కాన్సెప్ట్ ఈజ్ సోది అండి. ఆ సోది కాన్సెప్ట్ ఫార్ అవే ఫ్రమ్ ద రియాలిటీ. అట్లా జరగదు ఇన్ రియల్ టైం. కొంచెం మనకు రిలేట్ చేసుకునేటట్టు ఉండాలి. ఓకే ఇట్లా జరుగుతుందేమో ఇన్ రియల్ లైఫ్ మేబీ అని అనిపించేటట్టు ఉండాలి. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ పాసిబుల్. ఏదో సినిమా కోసం యూనో తీయాలి కాబట్టి, ఈ మెసేజ్ ఇవ్వాలి కాబట్టి, ఒక స్టోరీ లైన్ ఉండాలి కాబట్టి వాళ్ళు రాసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఐ డెంట్ లైక్ ఇట్. నెంబర్ 1. నెంబర్ 2 మ్యూజిక్ అండి. డిజాస్టర్ అసలు. ఇప్పుడు నేను ఇంతకుముందే ఇంకో మూవీ చూసాను, జాబిలమ్మ నీకు అంత కోపం అని. అది కూడా తమిళ్ ఫిలిమే అండ్ ఇది కూడా తమిళ్ ఫిలిమే. ఐ మీన్ తమిళ్ డబ్ టు తెలుగు. అందులో జీవి ప్రకాష్ కుమార్ గారు, ఐ డోంట్ నో హూ ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ, బట్ అది చాలా బాగున్నాయి. ద ట్యూన్స్ ఆర్ గుడ్. బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ దిస్ టు దాట్. బట్ కాకపోతే తమిళ్ డబ్బింగ్ ఫీలింగ్కి మ్యూజిక్ బాగోదు. ఐ మీన్ తెలుగులో వింటే అంత సూదింగ్ అనిపించదు అని అనిపించినా కూడా నాకున్న కామన్ పర్స్పెక్టివ్. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు దాట్ మూవీ అది నాకు నచ్చింది. ఇది నాకు అసలు నచ్చలేదు. ఇదంతా లైక్ వెరీ బ్యాడ్ ట్యూన్స్, వెరీ బ్యాడ్ లిరిక్స్, నాకు అంత మంచిగా అనిపించలేదు. సో మ్యూజిక్ అండ్ బీజిఎం ఈజ్ లైక్ నెంబర్ 2 నెగిటివ్. దట్స్ ఆల్ అండి. ఓవరాల్గా యూనో ద కాన్సెప్ట్ ఆఫ్ ద నాకు నచ్చింది. ఎందుకంటే ఐ ఫెల్ట్ బోర్డ్ అండి మూవీలో. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ అంటిల్ ఐ రీచ్ ద క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఓకే ఎప్పుడైపోతుందిరా సినిమా, ఫైన్ నాకు అర్థమైంది, ఓకే ఇది ఎట్లుండబోతుంది, ఓకే ఎప్పుడైపోతుందిరా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. సో దట్స్ మై వర్డిక్ట్. అండ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీకి మనం ఇచ్చుకునే మీమ్ వచ్చేసి దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈరోజు ఐ మీన్ ఈ వీక్ రిలీజ్ అయిన 2 మూవీస్ చూశాను. తెలుగులో ఇంకో మూవీ ఉన్నట్టుంది. ఐ విల్ ట్రై టు వాచ్ దట్ మూవీ యాజ్ వెల్. అండ్ ఐ నో ఆల్ ఐ నీడ్ ఈస్ యువర్ సపోర్ట్ అండి. కైండ్లీ సబ్స్క్రైబ్. అండ్ ఐఎమ్ పుట్టింగ్ ఆల్ మై ఎఫర్ట్స్ టు గివ్ యూ రివ్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో యూనో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.